జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాడే క్రమంలో ఇలాంటి అక్రమ కేసులు పెట్టినప్పుడు తప్పకుండా వీటిని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటానని కూడా జోగి రమేష్ గారు తెలియచేయడం కూడా జరిగింది. అలానే ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు కానీ అందరం కూడా అనేక పర్యాయాలు అనేక మంది మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తా ఉన్నప్పుడు వారిని పరామర్శించడానికి రెగ్యులర్గా మాకు ఇది ఒక వర్క్ అయిపోతుంది. మీరు ఒక విషయం కూడా గమనించాలి, నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అరెస్ట్ దగ్గర నుంచి కూడా ఈరోజు జోగి రమేష్ గారి అరెస్ట్ దాకా కూడా ప్రతి కేసులో కూడా ఒకే పద్ధతి అవలంబిస్తూ ఉన్నారు. ఆ పద్ధతి ఏంటంటే ఎవరో ఒకరు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంటో లేకపోతే వీడియోనో లేకపోతే ఆడియోనో తీసుకొని దాని మీద వీళ్ళు ఎవరినైతే అరెస్ట్ చేయాలనుకుంటారో వారి పేరుని దాంట్లో ఇంక్లూడ్ చేయించి వారందరినీ కూడా అరెస్ట్ చేయడం. ఒక విషయం ఆలోచించాలి, ఆల్రెడీ ఒక తప్పు చేసిన తర్వాత అతను ఒక దొంగ లేకుండా ఒక అవినీతిపరుడైనప్పుడు అతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని వీళ్ళకి ఇష్టమైనటువంటి వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేసి జైలులో పెట్టడం అన్నది ఎంతవరకు కరెక్ట్? ఆల్రెడీ దొంగతనం చేస్తుంటాడు, లేకుంటే ఒక అవినీతి ఒక తప్పు చేస్తుంటాడు. అటువంటి వ్యక్తిని పట్టుకున్నప్పుడు అటువంటి వ్యక్తి దగ్గర వీళ్ళకి కావాల్సినటువంటి పేర్లని అతని దగ్గర ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ రూపంలో తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా అరెస్ట్ చేసే పరిస్థితి. ప్రతి జిల్లాలో కూడా ఒకరు లేదా ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటా ఉన్నారు. ఎవరైతే సీనియర్ పర్సన్స్ ఉంటారో, ఎవరైతే గట్టిగా వాయిస్ ఇస్తారో వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి మిగిలిన నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ఒక సిగ్నల్ పంపించడం. మీరు కనుక ఇదే విధంగా వాయిస్ కనుక ఉంటే ముందుకు వస్తే ఇదే విధమైనటువంటి కేసులు మీ మీద పెడతామని చెప్పి ఎవరో ఒకరి దగ్గర నుంచి అందరికీ కూడా తెలియచేయడం కానీ సంకేతాలు పంపించడం కూడా జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా కేవలం 11 సీట్లకే పరిమితమైనప్పటికీ కూడా ఆయన రెండో రోజు నుంచే మనం ప్రజల కోసం ఉండాలా, ప్రజల పక్షాన్ని పోరాడాలా అని చెప్పి అందరికీ కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో ఈరోజు ఎన్ని కేసులు పెట్టుకున్నా కూడా ఏ కార్యకర్త నాయకుడు కూడా దీని గురించి ఆలోచించే పరిస్థితులే. ఇంకా సోషల్ మీడియా మీద కనుకైతే ఏదో ఒక పోస్ట్ని ఎవరో ఒకరు ఫార్వర్డ్ చేసిన దాన్ని అతను రీఫార్వర్డ్ చేయడం కానీ ఏదైనా జరిగితే వాళ్ళని తీసుకొచ్చి కూడా నెలల కాలాల పాటు జైలులో పెడతా ఉన్నారు. ఈ సంస్కృతిని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూడాల. మరి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా వెక్స్ అయిపోయి ఉన్నారు. ఎప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాలన్న ఆలోచనతో ఈరోజు అందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజులు మంచి రోజులు ఉంటాయి. ఒక మంచి పరిపాలనని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ 2029న ప్రజలందరికీ అందించడానికి ఇంకా వీలైతే ఇంకా ముందుగా కూడా ఎలక్షన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో వచ్చినప్పుడు మంచి ప్రభుత్వం ఏర్పాటు కావాలన్న ఆలోచనతో ప్రజలందరూ కూడా ఈరోజు వేచి చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో ఎక్కడైనా ఎవరైనా కూడా ఒక చిన్న కార్యకర్తకి ఆపద వచ్చినా లేదా అతని మీద అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టినా కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కూడా నాయకులందరూ పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా వారికి అండగా ఉండమని ఆయన చెప్తా ఉన్నారు. అందులో భాగంగా ఏ చిన్న కార్యకర్తకి ఇబ్బంది అయినా ఆపద వచ్చినా కూడా అందరు నాయకులు కూడా వారి కుటుంబానికి కానీ ఆ కేసుకు సంబంధించి కానీ వారికి భరోసాగా నిలబడడం కూడా జరుగుతూ ఉంది. ఈ క్రమంలో అన్ని కేసులను కూడా ఫైట్ చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని కానీ పార్టీ కార్యకర్తల నాయకులను కానీ ఏ ఒక్కరు కూడా ఏ విధమైనటువంటి ఒక 1% కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ని తగ్గించే పరిస్థితి కూడా ఉండదు. ఇంతకు మించినటువంటి రెట్టింపు ఉత్సాహంతో కసిగా ఈరోజు సామాన్య ప్రజల దగ్గర నుంచి కార్యకర్తల నాయకుల వరకు ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. తప్పకుండా ఇవన్నీ ఫేస్ చేస్తాం. రాబోయే మంచి రోజుల కోసం అందరం కలిసి పోరాడతామని ఈ క్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి వారందరినీ కూడా ఆహ్వానించడానికి వచ్చినటువంటి పార్టీ కార్యకర్తల నాయకులందరికీ కూడా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం.